ఇప్పుడు చూడండి మా 8th క్లాస్ వాళ్ళు మై సినిమా చెప్తారు. నేను సినిమా అంటే సినిమా అనేది అసలు ఎంత ప్రాచుర్యం పొందింది. పూర్వకాలంలో అసలు మాట్లాడేటువంటి సినిమాలు వచ్చేవి కాదు. మూకీ టాకీలు అంటారు అనమాట. మాట్లాడేటువంటివి మౌనంగా ఉండేటువంటివే వచ్చేవి పూర్వకాలంలో మన సినిమాలు చూసుకుంటే. ఇప్పుడు దాని గురించి ఒక చిన్న ఒక లెసన్ ఇచ్చారు. ప్యారే బచ్చో నమస్తే. సినిమా మై సినిమా పరిచయం చేసుకుంటోంది. ప్యారే బచ్చో ప్రియమైన పిల్లలారా, నమస్తే కైసే హో అంటుంది. నమస్కారం ఎట్లా ఉన్నారు అని అడుగుతుంది. ముజే నహీ పహచానా కోయి బాత్ నహీ. నన్ను గుర్తుపట్టలేదా? ఏం లేదు విశేషం అంటుంది. ప్రొజెక్టర్ సే మై చల్తా హూ అంటుంది. మళ్ళీ ఆ సినిమా ప్రొజెక్టర్ ద్వారా నేను నడుస్తాను అని చెప్తుంది. ప్రొజెక్టర్ అంటేనే తెర మీద బొమ్మలు వస్తూ ఉంటాయి మనకి. పరదే పరమై దిఖాతా హూ. పరదా అంటే తెర మీద స్క్రీన్ ఉంటుంది కదా, దాని మీద ప్రొజెక్టర్ సహాయంతో ఫిల్మ్ని నడుపుతూ ఉంటాడు ఒక ఆయన. మనోరంజన్ సబ్కా కర్తా హూ. మనోరంజన్ అంటే అందరికీ ఆనందం కలగజేసేటువంటిది మనోరంజన్ అంటారు. అందరికీ కూడా ఆనందం కలగజేస్తాను. జల్దీ బచావో కౌన్ హూ మై. తొందరగా చెప్పండి నేను ఎవరినో అని అడుగుతుంది. తొందరగా చెప్పండి నేను ఎవరినో అని అడిగింది. శబాష్ తుమ్నే హీ సహీ బతాయా మై సినిమా. మీరు కరెక్ట్గా చెప్పారు. నేను సినిమాను ప్రొజెక్టర్ ద్వారా నడిపేటువంటి దాన్ని నేను చెప్తోంది. చక్కగా వివరణ తెలియజేస్తుంది. సినిమా తనకు తానుగా పరిచయం చేసుకొని వివరణ చక్కగా తెలియజేస్తూ ఉన్నది. ఏమని? మై సినిమా హూ. నేను సినిమాను. తుమ్ సభీకో ముజే దేఖ్నా అచ్చా లగ్తా హై. సినిమాలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందరికీ సినిమాలంటే ఇష్టమే అంటుంది. ముజే భీ తుమ్సే ములాఖాత్ కర్నా అచ్చా లగ్తా హై. నేను మిమ్మల్ని కలవడం అంటే సినిమా చూడటం బాగా ఇష్టపడతాను అంటుంది. అంటే ములాఖాత్ అంటే కలయిక. సినిమాకు వెళ్ళాలి కదా, సినిమాకు వెళ్ళినప్పుడు సినిమాని చూసి రావాలి కదా మనం. అలా సినిమా యొక్క కలయికని నేను అందరూ చూడాలని ఇష్టపడతాను అంటుంది. నేను ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్టర్ సహాయంతో ఒక తెర మీద నేను ఒక బొమ్మల రూపంలో ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. నేను సినిమాను నన్ను చూడటానికి అందరూ ఇష్టపడతారు, నన్ను కలవటానికి అందరూ కూడా ఇష్టపడతారు. చుట్టీకి సమయమే, సెలవు రోజులు వస్తాయి కదా. ముజే దేఖ్నేకి లియే ఉత్సుకతో అయినా ఉత్సాహం చూపిస్తారు కదా మీరు అని చెప్తూ ఉంది. ముజే భీ తుమ్హే ఆనంద్ కన్నా అచ్చా లగ్తా హై. నేను మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంటుంది. అంటే పిల్లలు సెలవు రోజుల్లో సినిమాలు చూస్తారు కాబట్టి సెలవు రోజుల్లో ఒక ఆనందమైనటువంటి వాతావరణంలో పిల్లలందరూ కూడా గడుపుతూ ఉంటారు కాబట్టి మై సినిమా హూ అని సినిమా తనకు తానుగా పరిచయం చేసుకుంటూ ఉంది. ఆదివారం వస్తే పిల్లలు ఎంటర్టైన్మెంట్ అనమాట. ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి, ఆనందం పొందాలి అంటే వారం రోజుల దాకా మనం జో కామ్ కరికే థక్ జాతే హై, పని చేసి అలసిపోతాం కదా. కుछ देर तक ఆనంద్ మిలే కో జో సినిమా దేఖ్నే కో జాతే హై సబ్ లోగ్. అందరూ కూడా కాసేపు ఆ పనిలో ఉండేటువంటి అలసటని మర్చిపోయి ఆనందం పొందడానికి అని చెప్పి ఏదో ఒక సినిమాకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా యొక్క ప్రత్యేకత. సినిమా అనేది ఆనందం కలుగజేస్తుంది. మనోవికాసక యొక్క సాధనగా ఈ సినిమా మనసును ఉత్సాహపరిచేటువంటి ఒక సాధనము అని చెప్తూ ఉన్నాడు. చాలా మేరా జన్మ విదేశమే ఎక్కువ అన్నాడు. నేను విదేశాల్లో జన్మించాను. కింటూ భారత్ మే ముझे लाने का श्रेय मेरे पितामह దాదా సాహెబ్ ఫాల్కే జాతా హై. దాదా సాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన విదేశాల నుంచి మన స్వదేశానికి కూడా మన దేశానికి కూడా తీసుకొచ్చి సినిమా ఇలా నేను వేసుకోవాలి తెర మీద అని సినిమాల గురించి ప్రబోధం ఎక్కువ చేసినటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన. కాబట్టి ఆయన ద్వారా సినిమా వాళ్ళందరికీ కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటాము. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా సినిమాని ఒక కార్యరూపంలోకి దాచిన వ్యక్తి దాదా సాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన. చక్కగా అవిశ్రాంతంగా ఆనందపరమైనటువంటి సమయాన్ని గడపడానికి ఇది ఒక మంచి సదుద్దేశము అని చెప్తూ ఉన్నాడు ఆయన అని చెప్తూ ఉన్నాడు. సరే, सन 1913 में राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने आया. 1913 సంవత్సరం మనకి ఇంకా కూడా స్వాతంత్రం కూడా రాని సందర్భంలో మూకిట్ అనడం మామూలుగా మాటలలో సౌజ్ఞలే సినిమాలలో
అలాంటి హరిశ్చంద్ర అనే రాజా హరిశ్చంద్ర అనేటువంటి పేరుతో ఒక మూకీ చిత్రాన్ని ముందుకు రావడం జరిగింది అని చెప్తూ ఉన్నాడు। देश विदेश के समाचार पत्रों में मेरे लाडले दादा साहब फिल्म की खूब प्रशंसा की है। దేశ విదేశాలలో కూడా అలానే దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన సినిమాలను తెర మీద నడపడం ఎలాగో అనేటువంటిది కనుక్కొని ప్రజలకి విశ్రాంతంగా ఆనందాన్ని పొందటానికి చక్కగా ఎవరైతే విశ్రాంతి కోరుకొని ఆనందంగా ఉండాలి, వారం రోజులు ఇలా ఊబిలో ఉండి మనంతా అలసిపోయినాం, ఒక్క వారంలో ఒక్కరోజైనా కాసేపు ఆనందంగా గడుపుదామని చెప్పి చాలామంది ఇళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు, సినిమాలకి చక్కగా ఆనందం పొందుతూ ఉంటారు। కాబట్టి ఏమన్నాడు ఆయనకి మనం తెలియచేసుకోవడం అనేది ఏంటంటే మనకు ఒక ప్రచార సాధనంగా సినిమా కూడా వాడుకలోకి వచ్చింది అని చెప్తూ ఉన్నాడు। అందుకని ఆయన్ని బాగా ప్రశంసించడం అనేది జరుగుతుంది। ఎప్పుడో ఆయన ఇప్పుడు ఇంతమంది కళాకారులు చక్కగా బోల్డ్ ధనాన్ని ఆర్జించండి అంటే కళకు ఒక రూపం తీసుకొచ్చింది, ఇలా చేస్తే తెర మీద చిత్రం కనపడుతుంది అని మొట్టమొదటి ఒక ప్రొజెక్టర్ ద్వారా తెలియజేసినవాడు దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన మొట్టమొదటిగా రాజా హరిశ్చంద్ర అనేటువంటి ఒక మూకీ చిత్రాన్ని మాట మీద ఒక చిత్రాన్ని తీసుకొచ్చి తెర మీద ప్రదర్శించి ఇలా చేసుకోండి అని చెప్పి మొట్టమొదటిగా ప్రబోధం చేసింది మనకి దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన అంటున్నాడు। మేరీ ఖుషీ కా టిక్నా నరహా, ఇంతమంది ప్రజలు ఇన్ని పత్రికలు అసలు సినిమాల గురించి పొగుడుతూ ఉంటే అబ్బో నా ఆనందానికి అవధులు లేవు అని చెప్తున్నాడు। ఉన్హోనే మీరా భవిష్యత్ ఉజ్వల్ కర్ దియా, నా ప్రకాశవంతమైంది ఈ సినిమా పరిశ్రమ అంటాడు। అంటే ఏంటి, ఒక్క సినిమా కాదు కదా, ఎన్నో రకాల సినిమాలు, రకరకాల సినిమాలు, సాంఘిక సినిమాలు, పౌరాణిక సినిమాలు, భక్తి సినిమా, ఇలా చాలా రకాలైనటువంటి సినిమాలని ఇప్పుడిప్పుడు సినిమా ప్రపంచం ఎంత బుద్ధిలోకి వచ్చిందంటే దాని యొక్క ప్రముఖ కారకుడు దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన ఒక గురువుగా ఎంచుకొని చక్కగా ఇంతమంది హృదయాలలో సినిమా యావత్ జగత్తుకి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా ఒక శాస్త్రవేత్త అనకూడదు, ఆయన్ని ఒక సినిమా నిర్మాతగా ఆయన చక్కగా ముందుకు నడిపించాడు సినిమా రంగాన్ని అంతాను కూడా ప్రచారం చేశాడు। మేరీ కితనే భీ ప్రశంసా క్యోं न करे किंतु मेरा నిర్మాత మనుషుని హై, నిర్మాత మనుషుడే కదా। పెట్టుబడి పెట్టి ఒక సినిమాను తీస్తారు ఒక నిర్మాత, ధనం వచ్చిందా, పెట్టుబడి కన్నా ఎక్కువ ధనం వచ్చిందా ఆనందపడతాడు। ఒక సినిమా హిట్ కాకపోయి అంటే ఒక సినిమా వాళ్ళ ప్రజలలోకి ఆనందింప చేయలేదు, ప్రజలు రానంటే ఆ సినిమా ఎక్కడైతే ఫ్లాప్ అయిపోతుందో నిర్మాత అనేటువంటి వాడు డబ్బు పెట్టుబడి పెట్టి డబ్బులు నష్టపోతాడు। కాబట్టి మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి ప్రతి నిర్మాత కోరుకుంటాడు। కాబట్టి ఏంటి, నిర్మించేటువంటి వాడు ఒకడు, మళ్ళా చాలామంది ఉండాలి వీటి కింద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా। కాబట్టి నిర్మాత అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా నష్టపోకూడదు, మంచి మంచి సినిమాలు రావాలి, మంచిగా వాడి వ్యాపారం కూడా వృద్ధి చెందాలని చెప్పి అనుకుంటూ ఉంటాను అంటుంది। నిర్మాతకి మనిషిగా నిర్మించేటువంటి వాడు ఒక మనిషే కదా, ఉసినే నిర్జీవ సే సజీవ్ బనాయా, నిర్జీవంగా ఉండేవి అంటే పూర్వకాలంలో మాటలు లేవు, సజీవంగా ఉండే మనుషులకు కూడా మాటలు లేవు, సైగలే, కానీ ఇప్పుడు ప్రతి వాడికి డైలాగులు పాటలు ఇలా ఎంత అభివృద్ధి చెందిందో సినిమా రంగం పరిశ్రమ, మీరే ఒక్క తడవ ఆలోచించండి అని చెప్తున్నా। ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చినాయి, ఇప్పుడు కొత్తగా శాస్త్రవేత్తలు కనుగొనేటువంటి చాలా ఉంటున్నాయి, కొత్త ప్రయోగాలు చేస్తున్నారు। సినిమా పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ముందు తరానికి ఇంకా మంచి పాటలు వేయాలని చెప్పి సినీ పరిశ్రమలో ఉండే ప్రముఖులందరూ కూడా భావిస్తూ ఉన్నారు। కాబట్టి ముజే నిర్జీవ్ సే సజీవ్ బనాయా, ఒకప్పుడు నిర్జీవంగా ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా ఇప్పుడు సజీవంగా చక్కగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, పరోక్షంగా కాకుండా। అలా ప్రత్యక్షంగా చూసేటప్పుడు మనం ఆనందం పొందుతాం, పరోక్షంగా ఏముంది, ప్రత్యక్షంగా చూడటంలో ఆనందం ఉంది, పరోక్షంగా ఏమీ ఆనందం ఉండదు। ఒకడొక కథ చెప్తే మనకి ఏమైనా ఆనందం అనిపించింది కథలో, కానీ ప్రత్యక్షంగా చూడడంలో మనం పొందే అనుభూతి ఆనందం అంతా ఇంతగా ఉండదు అని చెప్తూ ఉన్నా మీకు।
तो उसने बोलने की क्षमता भर दी, రంగు భర్ దియే మేరే జీవన్ మే వసంత్ భర్ దియా అంటాడు. నా జీవితంలో వసంత నిండింది అంటాడు. ఒకప్పుడు నిర్జీవమైనటువంటి చిత్రాలకు సజీవంగా ప్రత్యక్షంగా రూపొందించడంలో ఒక నిర్మాత ఎంతో సహాయకారిగా ఉంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. నిర్మాత యొక్క పనితనము, నిర్మాత యొక్క పెట్టుబడి, ఆయన ఫలితము దినదిన ప్రవర్తమానం అవ్వాలవన్నీ కూడా అంటూ ఉన్నాడు. అలా ఇంకా మేరే జీవన్ మే బసంత్ పదియే బోల్నీతో ఉస్నే బోల్నీకి శబ్దాబ్ది రంగు భర్దియే రంగులు వేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడేంటి కలర్ సినిమాలు వచ్చిన అంత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చింది. ఇప్పుడు అలా కాదుగా, కలర్ చక్కగా కలర్ సినిమాలు అన్నమాట. ఇప్పుడు రంగురంగులుగా సినిమాలు ఏ బట్టలు కట్టుకుంటే చక్కగా ప్రత్యక్షంగా మనం చూడటం కలర్స్ని అలా అనమాట. ఇప్పుడు అలా వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు చక్కగా మనం ఏ సినిమా చక్కగా చూడాలంటే ఆనందంగా చక్కగా వాడు కట్టుకునే వస్త్రధారణ కానీ, మాట్లాడే మాటలు కానీ, సీన్లేస్ కానీ ఇవన్నీ కూడా మనం పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఒక సినిమా ద్వారా మనం చూసి ఆ అనుభూతిని పొంది ఆనందింపగలుగుతున్నాము అని చెప్తూ ఉన్నాడు అంటున్నాడు. ముజే సభీ భావన దేఖ్నే కో మిల్తే హై, అన్ని భావనలు చూడటానికి లభిస్తాయి నాకు. ముజే మే హాస్యమే తో దుఃఖీ भी है, ఒకప్పుడు హాస్యం సినిమాలో నవరసాలు కనుక లేకపోతే అది సినిమా అవ్వదు. కాబట్టి సినిమాలో నవరసాలని కూడా పెడుతూ ఉంటారు అందరూ కూడా. ఎందుకు నవ్వేటువంటి వాళ్ళు నవ్వించే హాస్యం వాళ్ళు ఉంటారు, చక్కగా దుఃఖంగా అలా మాట్లాడే నవరసాలు కూడా చక్కగా ఇమ్మడించి ఒక మనిషి యొక్క ముఖ కవళికలలో అంత అంతరంగం తీసుకొచ్చి అంత వాళ్ళల్లో ఒక డైలాగ్ చెప్పేటప్పుడు, బాధగా చెప్పేటప్పుడు ఎలా మాట్లాడాలి, నవ్వుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, పరిగెత్తుకుడు ఎట్లా పరిగెత్తాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళకి. అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ సినిమా యాక్టర్స్ అందరూ కూడా అలా ఆచరిస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు 10 రోజులు ఆచరించిన తర్వాత వాళ్ళగానే అర్థమైపోతుంది. కెమెరాకి ఎంత దూరం ఉండాలి, ఎంత లెంత్ పెట్టుకుంటారు వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళకి కాస్తగా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి సినిమా ప్రపంచము ఈ లేముందిలే అని అనుకోకూడదు. వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది పాపం. సినిమా యాక్టర్స్ అందరూ కూడా ఏదో ఏసీలో కూర్చున్నారని ఆ మనోభావాన్ని మనం తొలగించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి కూడా. కాబట్టి కష్టాన్ని మర్చి ప్రజలందరికీ వినోదం కలిగించేది ఒక సినిమా అని చెప్తూ ఉన్నాను. కింటూ ముజే బనానే కే కई लोगों का योगदान होता है అన్నాడు. పరిణామి హై కానీ ముజే బనానే నన్ను తయారు చేయడంలో కई लोगों का చాలా ప్రజలందరికీ కూడా యోగదానం అంటే ఒక సహాయకారిగా కానీ ఉపయోగపడేటువంటి దానిలాగా నేను అందరికీ కూడా ఉపయోగపడతానన్నాడు. ఎంతమంది సినిమా యాక్టర్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారు, నిర్మాత పెట్టుబడి పెడుతూ ఉంటాడు. పెట్టుబడి పెట్టినటువంటి నిర్మాత ఎప్పుడైనా సరే ఒక కథని ఒకళ్ళ దగ్గర కొనుక్కొని అది ఒక సినీ రూపంలో ఒక వాటికి క్యారెక్టర్స్ని పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి యాక్టర్స్ని పెట్టుకొని ఇన్ని రంగాలలో వాళ్ళు రాణించుకుంటూ వెళ్ళాలంటే నిర్మాత యొక్క కృషి, పట్టుదల చాలా ఆ వెనక కష్టం అనేది మనం ఆయన ఎప్పుడైతే సినిమా బాగా హిట్ అయిందనుకో ఈ కష్టం అంతా మర్చిపోతాడు ఆ నిర్మాత పెట్టుబడి పెట్టిన ఆయన. 10 రూపాయలు వచ్చినాయి అనుకో ఇంకొక సినిమా చూడాలి అని అంటాడు. చూడండి ఒక నిర్మాత ఎంతమందికి ఉపయోగపడుతున్నాడో చూడండి, మనం ఆలోచిద్దాం. ఒక సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళు కెమెరామెన్స్ ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చక్కగా చాలామంది వెనక ఉండి పనిచేసేటువంటి ప్రొజెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్క సినిమా మనం ఇంత ఆనందంగా అనుభవిస్తున్నామంటే సినీ పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళ వెనక కృషిని మెచ్చుకోవాలి. మనం చక్కగా ఒక వ్యక్తిని మనం అందంగా తయారు చేయాలంటే మేకప్ మ్యాన్ వచ్చి అమ్మాయిని అందంగా తయారు చేస్తాడు చక్కగా. మరి వాడి టాలెంట్ అది, వాడు నేర్చుకున్న కోర్స్ అది చక్కగా ఎంటర్టైన్మెంట్ అనమాట ప్రజల్ని. కానీ కష్టం ఎంత ఉందో వెనక ఒక్క తడవగా మీరు బాగా ఆలోచించుకోండి. కష్టం ఎంత కష్టం ఉందో ఒక్క తడవ మీరు బాగా ఆలోచించుకుంటే మీకు ఆ కష్టం యొక్క విలువ అనేది, ఆ సినిమా తీస్తే ఒక నిర్మాత ఎంత బాధపడతాడో, అది కనుక చక్కగా హిట్ అయితే వాడు ఎంత సంతోషపడతాడు. తాను సంతోషపడకుండా తన కింద వాళ్ళని కూడా సంతోషపరుస్తాడు. తన కింద పనిచేసేటువంటి లైఫ్ బాయ్ దగ్గరించి అందరినీ సంతోషపరుస్తాడు. ఎందుకంటే కావాల్సినంత డబ్బులు ఇస్తారు వాడికి పాపం.
కష్టం కూడా అందరం పంచుకోవాలి, సుఖము కూడా అందరం పంచుకోవాలి ఒక నిర్మాత సహృదయతో అంటూ ఉంటాడు. కాబట్టి అప్పుడప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇవి అవి వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఆయన మొట్టమొదటి చలనచిత్ర పరిశ్రమకి ఒక మూకీ సినిమాను తీసుకొచ్చి ప్రజలలో ఇంత ఆదరణ పొందిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరికో కానీ మరి దాదా ఫాల్కే అవార్డు. అటువంటి వాళ్ళు ఎంతమందిలో కొన్ని చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళల్లో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా నిర్మాత పెట్టుబడి పెడుతున్నాడు, ఆనందంగా మనం సినిమా చూస్తున్నాం అంటే నిర్మాత పెట్టుబడి పెట్టినటువంటి ప్రతిఫలం అతనికి వస్తే ఆనందం. తన కింద ఉండేటువంటి పని వాళ్ళందరినీ కూడా తృప్తిపరుస్తాడు ఆయన. అలా లేనప్పుడు ఆ తృప్తి మనకు మిగలదు అని చెప్తున్నాను నేను. కాబట్టి ఏంటి, ఒక సినిమా చూడటంలో సహృదయంగా ఉండాలి, మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి మనం. అంతేగాని మొత్తం బేరీస్ వేసుకొని సినిమాలో వాడట్ల దొంగతనం ఎలా చేయాలో నేర్పాడని చెప్పి అలా నేర్చుకోకూడదు మనం. అవన్నీ కూడా చెడు. అందుకని వాడిని తీసేసి ఏ ఒక్క సినిమాలో కూడా ఒక్క నీతి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నీతిని మనం ఖచ్చితంగా అందులో ఉండేటువంటి ఆ సారాన్ని సినిమా గురించి మనం ఇంతగా చెప్పుకొస్తున్నాం కాబట్టి ఆ ఉండేటువంటి ఆ మనోభావం, ఆ నిర్మాతలో ఉండేటువంటి ఆ మనోభావం ఏంటనేది మనం చూడాలి అని అంటే తెరపైన వెళ్ళి మన దృశ్యాన్ని చూస్తే మనకి చక్కగా అవగాహన కలుగుతుంది. ఎక్కడో ఉండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనం చూస్తే మనకు అసలు తెలియదు, ఆనందం మనం పొందలేము. కాబట్టి ప్రతి ఒక్క నిర్మాత కూడా పెట్టుబడి పెట్టినటువంటి వాడు అతను చాలా పెట్టుబడి పెడతాడు. ఒక సినిమాని నమ్ముకొని చాలా పెట్టుబడి పెట్టిన నిర్మాత ఏదైనా ఆటుపోట్లను తట్టుకొని ఈ సినిమా బాగా వస్తే సరే, అయితే ఇంకో సినిమా మీద ఏమైనా వస్తుంది మన ఆశతో జీవిస్తూ ఉంటాడు. మనకి ఆనందాన్ని పంచి ఈ ఆనందం మనకు ఆయన వాళ్ళ కష్టం ఎంతో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ సినిమా బాగలేదు బాగుంది అని అనుకుంటే ప్రతి సినిమాలో ఏదో ఒక నీతి ఉంటుంది. కాబట్టి నీతిని మనం ఎప్పుడు కూడా చక్కగా నేర్చుకోవడం అనేది మనం చక్కగా చేయాలి. అలా నేర్చుకున్నప్పుడే మనలో ఉండేటువంటి ఆ సినిమా అనేది ఎలా కనుక్కున్నారు, అసలు మనకి ఎంత ఆనందిస్తుంది, ఇది మనోరంజనక సాధన ఎందుకయిందని చెప్పి మనకి మనం ఆనందింపజేయగలిగితే ఒక సినిమా చూడాలి. చూసిన తర్వాత దానిలో ఉండే ఆనందం పొందాలి మనం. దాని ద్వారా దానిలో ఉండే మంచిని గ్రహించుకోవాలి, చెడును వదిలేసేయాలి. ఇలా చేసినప్పుడు సినిమాలో ఉండేటువంటి దురుద్దేశం తొలగిపోతుంది. కాస్త కూస్తో అరే ఎప్పుడైనా మంచి మంచి సినిమాలు వచ్చినాయి అనుకో చూడాలి అనిపిస్తుంది. ప్రజల్లో పెడతారు, తప్పకుండా చూస్తారు. మరి ప్రజలందరూ ఆదరించారనుకో సినిమా 10 కాలాల పాటు నిలుస్తుంది. అదే ఆదరించలేదనుకో ఆ సినిమా 4 రోజులు 10 రోజులు అది తిరిగి తీసుకెళ్ళిపోతారు బాక్సులని. అలా ఉండకూడదు. ప్రతి సినిమాని ఆదరించాలి. ఆదరిస్తేనే నిర్మాత నిలదొక్కుంటాడు, లేకుంటే అలా నిలదొక్కుకోడు. కాబట్టి సినిమాని మటుకు బాగా ఆదరించాలి అని చెప్తూ ఉన్నాడు. దీనిలో ఉండే క్వశ్చన్స్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ పేజీ నెంబర్ 57 రాస్తున్నాను చూడండి. పేజీ నెంబరు 57. చిత్రకే బారే మే బాత్చీత్ కరో అన్నాడు సునో బోలో. సునో బోలో, సునో బోలో టెక్స్ట్ బుక్లో పేజీ నెంబరు 57లో రాస్తున్నాను చూడండి. చిత్రకే బారే మే, చిత్రకే బారే మే బాత్చీత్ కరో అన్నాడు. బాత్చీత్ కరో. తర్వాత రెండవ చూడండి. సినిమా देखना तुम्हें कैसे लगता है అన్నాడు. సినిమా देखना तुम्हें कैसा लगता है तो ఎందుకు అన్నాడు. తర్వాత కిసే దేకే ఏ సినిమాకి కహాని సునావు అన్నాడు. మీకు ఏదైనా నచ్చినటువంటి ఒక సినిమాని వినండి అన్నాడు. సునో అంటే వినమంటున్నాడు ఒక కథని. మళ్ళీ ఇంకోటి చూడండి, 4వ ప్రశ్న ఇచ్చాడు దీనిలోని. హమే సినిమా కహా దేఖ్నా చాహియే, ఎక్కడ చూడాలి మనం సినిమాని.
कहाँ देखना चाहिए क्यों? మొట్టమొదటి ప్రశ్న చూడండి, సినిమా చిత్రం గురించి బాధ్యత కరా అంటే మాట్లాడమని చెప్తూ ఉన్నాడు. రెండవ ప్రశ్న ఏమన్నాడు, సినిమా దగ్గర మీద तुम कैसा लगता है అన్నాడు. క్యో, సినిమా చూడటం వల్ల ఏంటి, నీకు ఎలా ఉంటుంది, ఎందుకు అని అడుగుతున్నాడు. మూడవ ప్రశ్న, మీ సినిమా కహా దేఖనా చాహియే, సినిమాని మనం ఎక్కడ చూడాలి, థియేటర్స్కి వెళ్ళి చూడాలి, అది ఎందుకు అని కూడా అడుగుతున్నాడు అనమాట. పరోక్షంగా చూడకూడదు, ప్రత్యక్షంగా చూస్తే సినిమాలో ఉండేటువంటి అంతరార్థం మనకి తెలుస్తుంది.